హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలా అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. ఎందుకంటే ఎక్కడ ఉన్నా కానీ మన అనుకునే వాళ్ళు శత్రువులైనా మిత్రులైనా అందరూ కానీ బాగుండాలని నా ఆలోచన, నా ఓపెనింగ్. కానీ మనకు పెట్టిన వాళ్ళైనా మంచి వాళ్ళైనా చెడు వాళ్ళైనా ఎక్కడున్నా కానీ అయితే అందరూ బాగుండాలా అని నా ఓపెనింగు, నా మనస్తత్వంగా అట్లాడదే. ఎందుకు ఈ వీడియో చేసేదానికి కారణం ఏంటంటే, ఇప్పుడు కోవిడ్లో ఏం జరుగుతుందంటే, ఏదో చిన్న మాట ఎవరికైనా ఓ తావును ఉండేదాకా అందరికీ వస్తుంటాయి. మనకు కావచ్చు, కోవిడ్లకు కావచ్చు, ఒక ఫ్యామిలీలో ఉండి ఇద్దరు ముగ్గురు ఆడోళ్ళు ఒక తావును తాటల్లా మాట వస్తుంటాయి. అవి మామూలే ఎక్కడున్నా కానీ. ఇక్కడ కోవిడ్లో ఉన్నంత వరకు పని చేసినామా, మన జీతం తీసుకున్నామా, మన టైం వరకు మనం చేసుకొని ఇంటికి పోయినామా, లేదు మనకు పర్సనల్గా మన ప్రాబ్లం ఉండే మనం కోవిడ్కి వస్తాం. కాబట్టి మనకంటూ ఏమన్నా ఇబ్బంది తీరినంత వరకు వీళ్ళ దగ్గర ఉండి మంచితనంగా మర్యాదగా, ఒకేళ వాళ్ళు తొందరపడినా మనం ఓపికతో వాళ్ళ దగ్గర నిలబడి మాట్లాడేటప్పుడు టక్ ఇప్పుడు నేనే ఉండానండి, చాన్నాళ్ళ నుంచి కోవిడ్లో ఉన్నాను. కాబట్టి నాకు అరబీ వాళ్ళలాగా మాట్లాడడం టక్ అని వాళ్ళలాగా మాటకు మాట అందించేయడం నాకు వచ్చు. ఎందుకంటే నేను చాన్నాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నాను. కాబట్టి ఇళ్ళల్లో ఉండే వాళ్ళకు ఎవరికైనా కానీ ఆటోమేటిక్గా అరబీ పూర్తి బాగా వస్తుంది. బయట ఉండేవాళ్ళు డ్రైవర్ల కంటే కానీ ఇండ్లల్లో ఉండే ఆడవాళ్ళకు మాత్రం అరబీ వాళ్ళకి ఎంత మాత్రం వస్తుందో మనకు కానీ అంతే మాత్రం వస్తుంది. కొంచెం తెలివి ఉండేటోళ్ళు అయితే ఆటోమేటిక్గా నేర్చుకునేస్తారు. మనకు మాట వచ్చు, వాళ్ళకు చెప్తూ ఉండము, వాళ్ళకి ఎదురుగానే ముందు మనకు మాట వచ్చు అనని కాదు, అది ఒక్కటే కాదు. వాళ్ళ ముందర మాట్లాడేటప్పుడు ఎలాగ మాట్లాడాలా, వాళ్ళతో ఏ మాట సమాధానం ఎట్లివ్వాల, మాట్లాడే ముందు కొంచెం తోసి మన పర్సనల్, మన ఇబ్బందులు, మన కోసం మన ఫ్యామిలీ అంటూ చూసుకొని ఉండదు. కాబట్టి మన కోసం మన ఫ్యామిలీ చూసుకొని ఉంటుంది. కాబట్టి కొంచెము ఆలోచించి ఎంత కోపం ఉన్నా కానీ ఏడే పెట్టుకోవాలా. ఈ ఏడుండే కోపము ఇట్లా బయటకు తీసినామంటే ఏం జరుగుతుందో ఆవేశం మీద ఎవరికి తెలియదు. వాళ్ళకి ఎలాగ మనసు మారుతుందో, వాళ్ళకి ఎంత కోపం వస్తుందో, మనకు ఎలాగ మనసు మారుతుందో, మనకెంత కోపం వస్తుందో అని ఎవరికి అయితే తెలియదండి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, నా ఓపెనింగ్ ఏంటంటే, ఇంటికాడ కానీ ఏడైనా కానీ, ఇండియాలో అయినా కోవిడ్లో అయినా ఏ దేశంలో అయినా కానీ, బయట దేశాలలో కానీ, మన ఇంటి దగ్గర కానీ ఒక తాటికి కూలికి విన్నామా, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూలి తీసుకున్నామా, ఇంటికి వచ్చినామా, ఆటికే పెట్టుకోవాలా. వాళ్ళ విషయాలతో వీళ్ళ విషయాలతో ఏంటి అదేంటి ఇదేంటి. ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తానా కాదని నేను చెప్పట్లే. యూట్యూబ్ యాటికి చెయ్యాలనో ఆటికే చెయ్యాలా. నేను యూట్యూబ్ చేస్తానని వాళ్ళ ఇంట్లోకి పిచ్చేసి, వాళ్ళ బెడ్రూమ్లోకి పిచ్చేసి, వాళ్ళ హాల్లోకి పిచ్చేసి, వాళ్ళ పిల్లలను చూపించి, వాళ్ళ పెద్దోళ్ళని చూపించి, వీళ్ళుంటే యూట్యూబ్ కానీ నేను వీడియో కానీ చేస్తా, వీళ్ళు లేకపోతే చెయ్యని. ఎందుకు చేయనంటే వాళ్ళ ఇండ్లు, వాళ్ళ దేశము, వాళ్ళ కింద మనుషులము. కాబట్టి కొంచెము ఆలోచించి మనం చెయ్యాల. ఒకవేళ మంచి వాళ్ళు అయితే ఓకే, ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా వాళ్ళు బాగుంటారు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్లు, ఇది సోషల్ మీడియా ప్రతి ఒక్కరూ చూస్తారు కదా. వాళ్ళ ఫ్రెండ్స్లు ఏమన్నా చెప్పినప్పుడు, వాళ్ళ చుట్టాలు ఏమన్నా చెప్పినప్పుడు, మీ పని మంచి అలాగా మీ ఇంట్లో ఈడియా తీస్తుంది అంటే వాళ్ళ మనుషులు కానీ వాళ్ళ మైండ్ కానీ కొంచెం మారే విధానం ఉంటుంది కదా. అప్పుడు వాళ్ళైనా మనల్ని ఏమన్నా అనొచ్చు, మనము వాళ్ళ దగ్గర ఎదురు మాట్లాడేటప్పుడు మనమైనా ఏమైనా నోరు తటక్కమని జారచ్చు, వాళ్ళైనా జారచ్చు. అది కాబట్టి ఏ టైంలో ఏది, ఏ సమయంలో ఏం చేయాలనో, ఏ టైంలో ఏం చేయాలనో ఆటికే చేయాలని నా ఓపెనింగ్ నేను చెప్పడం. ఎందుకంటే ఇప్పుడు కాబట్టి చూడు,
తెల్లారితే ఇంటికి పోతుంది. ఇంటికి పోయే టైం అంట. సామాన్లన్నీ తెచ్చుకున్నది, బిడ్డలకన్నీ కొనుక్కున్నది. 33 బిడ్డల కోసం అన్నీ తెచ్చుకున్నది, సామాన్లన్నీ తెచ్చుకున్నది, ప్యాక్ చేసుకున్నది. ఇంకా తెల్లారితే బయలుదేరే టైంలో ఏం జరిగిందో, వాళ్ళ సందల్లో ఏం మాట వచ్చిందో, టిక్ టాక్ టిక్టాక్లో నన్ను టిక్ టాక్ అంతా ఓపోతా అన్నారు. టిక్ టాక్ వీడియోల కోసము వాళ్ళు మాట అనుకొని వాళ్ళ బంధువులు ఎవరో చూసి మాట అనుకొని ఏమో జరిగిందని కొంతమంది అంటున్నారు. దాంట్లో నిజం ఎంతనో అబద్ధం ఎంతనో మనకైతే తెలియదు కాబట్టి దాంట్లో నిజాలు మనం తెలుసుకొని మాట్లాడాల. ఏమన్నా మాట్లాడాలనుకున్నా కానీ దాంట్లో నిజం ఎంత ఉంది, దాంట్లో అబద్ధం ఎంత ఉంది, అది నిజమా కాదా, అది కరెక్టా కాదా, ఈ మాట మనం మాట్లాడేటప్పుడు ఏంటి అని మనం తెలుసుకొని ఆచితోసి మాట అయితే జారాల నోట్లో ఉంచి. మనకు తెలీదు, సరే మనకు తెలియనట్టు గుమ్మన ఉండాలని నా ఓపెనింగు. నేనైతే ఇదే పక్కా చెప్తానండి ఎవరికైనా కానీ. ఎందుకంటే మనం బతకలేక ఇంత దేశం వచ్చినాం. మన పొట్టకూటి కోసం మనం ఇంత దేశం వచ్చినాం. మన బిడ్డలు వదులుకొని, మన ఫ్యామిలీని వదులుకొని, అయినోళ్ళని వదులుకొని, పోయినోళ్ళని వదులుకొని, ఇంతమందిని, మన ఇండ్లు, మన వాకిలు అందరినీ వదులుకొని ఒక్కొక్కసారి ఇంతమందికి దూరంగా ఉండి బతుకుతా ఉన్నామేనని ఇంటికాడ ఏమన్నా సమస్యలు జరిగినప్పుడు, ఎవరన్నా ఏమన్నా బంధువులు కానీ, దూరమోళ్ళు కానీ, దగ్గర వాళ్ళు కానీ ఏమన్నా అయిపోయినప్పుడు పాడో, ఏమన్నా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు పాడో ఏమనిపిస్తుంది పానమంటే చాలా బాధపడుతుంది. రేతిల్లో ఒకసారి కాకపోతే ఒకసారి పడుకున్నప్పుడైనా కానీ రూమ్కు పల్లా పగులైతే పని చేసుకుంటాము. ఈ కాలం అయితే ఇటుకి గడిచిపోతుంది, ఇటుకి గడిచి వచ్చేస్తాము. ఈ పనుల మీద, వీళ్ళ టెన్షన్ల మీద, వాళ్ళకి అది చేయలేదు ఏమంటారో, వీళ్ళకి ఇది చేయలేదు ఏమంటారో, ఆ పని ఎప్పుడైపోతుంది ఏమంటారో, ఎక్కడంటారో అని నానా విధాలుగా అయితే కంగారుగా చేస్తూ ఉంటాము పని. అయితే ఆ మైండ్లో ఏమీ ఆలోచన రాదనమాట. ఆ మైండ్లో ఆ ఆలోచనలలో ఏమీ రాదు. కాకపోతే ఒక సమయంలో మనం రూమ్కి పోయినప్పుడల్లా బిడ్డలు మిస్ అవుతా ఉన్నాము, అన్నీ మిస్ అవుతా ఉన్నాము. ఒక పండగలా, ఓ పంపాలలా, ఓ సంతోషంలా, ఒక ఏం లేదు అని చెప్పేసి ఒక్కసారి కాకపోతే ఒకసారి మనసు అయితే బాధపడుతుందండి. అన్ని బాధలన్నీ మింగి, అన్ని బాధలన్నీ దాటుకొని ఇంత దేశం వచ్చినాం. మనం ఎందుకు వచ్చినాము? ఒక పొట్టకూటు కోసం మాత్రమే వచ్చినాం. పొట్టకూటు కోసము వచ్చినాం. మనము ఆటికే పని చేసుకోవాలి. మనకు ఓపికనంత వరకు మన సమస్యలు మన మనసులో పెట్టుకోవాలా, మన కష్టం మన మైండ్లో పెట్టుకోవాలా. మనం వేసే ప్రతి అడుగులో కానీ మనకుండే ఇబ్బందులు, మనకుండే సమస్యలు మన కాలికి ముళ్ళు అయి తగలాల. అవి మాత్రమే మైండ్ పెట్టుకోవాలి. ఏదో ఇంటికాడ సమస్యలు కొన్ని మర్చిపోయినాంలే, కొన్ని అలాగే తిరిగేసినాంలే, ఈ కోయిట్కి వచ్చేసినాంలే, కోయిట్లో మనం అలాగ ఉందాం, ఇలా ఉన్నాం, ఫ్రీగా ఉందాము, మనకు అరిసేటోళ్ళు ఎవరు లేరు, మనకి వెనుక ఎవరు లేరు, ముందు ఎవరు లేరు అని మనం ఇచ్చలడిగా తిరగడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏడున్నా కానీ మనకంటూ ఒక ఫ్యామిలీ ఉన్నది, మనకంటే కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అవి మాత్రం మర్చిపోకూడదు. ఎవరైనా కానీ, ఆడోళ్ళు కావచ్చు, మగోళ్ళు కావచ్చు, అది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది మాత్రం మైండ్లో పెట్టుకొని తిరగాలి ఎవరైనా కానీ. ఇప్పుడు ఆవిడ చూడు, తెల్లారి ఇంటికి పోయే సమయంలో ఏం జరిగిందో, ఎవరిది తప్పో ఎవరి తప్పో ఇంకా ఆటికే రుడముందో ఆ దేవుడికి అయితే తెలియాల, ఎవరికి తెలియదు. తెల్లారేవుడికి ఆమె అయితే చనిపోయిందంట. ఇంటికైతే పంపించుతున్నారు. ఏం పెద్ద వయసు ఏం కాదండి. చూస్తే గుండెలు అయితే తరక్కుపోతున్నాయి. ఏ టైంలో ఏమి జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. ఈ పొద్దు ఇంత చక్కగా నిలబడుకొని నేను ఎడియ పెడుతున్నా. తెల్లారి నేను మళ్ళీ మీ అందరికన్నా కనపస్తానో కనపన్నో కానీ తెలియదు. ఏ టైంలో ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ఉన్నటోళ్ళు ఇంకా రుంచేపటికలే. అలాంటప్పుడు అందరము కొంచెం ఇంత దేశంలో తిరుగుతున్నాం కాబట్టి, వాళ్ళ సందల్లో బతుకుతున్నాం కాబట్టి కొంచెం ఆలోచించి వీడియోలు పెట్టుకోండి, కొంచెం ఆలోచించి టిక్ టాక్ చేయండి. టిక్ టాక్ మనకేం కూడు పెట్టేసేదు, మన గుడ్డ పెట్టదు. టిక్ టాక్ మన ఫ్యామిలీని ఆదురుకోదు, మనకుండే ఇబ్బందులు వచ్చి మనకు ఆదురుకోదు. టిక్ టాక్ ఓన్లీ ఏంటి టిక్ టాక్లో వీడియోలు ఆడబడితే ఆడ చేసేయడము, వాళ్ళ ఇళ్ళల్లో చేయడము, వాళ్ళ బట్టలు వేసుకొని చేయడము, వాళ్ళ బెడ్రూమ్లలో చేయడము, వాళ్ళ హాళ్ళల్లో చేయడము. వాళ్ళ ఇండ్లు అండి అది. వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం ఎలాగ చేస్తాము? కొంచెమన్నా ఆలోచించాలి కదా, కొంచెమన్నా ఆలోచించాలి కదా.
మన ఇంట్లో ఎవరన్నా వచ్చి అలాగ చేస్తే మన పర్మిషన్ లేకుండా మనమైతే ఊరుకోం కదా. అవునా కాదా చెప్పండి, ఇది కరెక్టా కాదా? కరెక్టా కాదా? కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే తప్పులు ఒప్పులు ఉంటే మీ ఎక్కలాగా మీ చెల్లెల్లాగా అయితే తప్పులు అప్పులు ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను మంచి మాట అయినా చెడు మాట అయినా ఏదైనా కానీ నేను వినేదానికి రెడీగా ఉంటా. నేను ఎవరిని ఎత్తగుట్టి మాట్లాడలేదండి. మన సమస్యల గురించి ఇప్పుడు ఇంటి దగ్గర మనం కూలికి వినామా, కూలి చేసుకున్నామా, పొద్దున్నే పోయి సాయంత్రం దాకా కూలి చేసినామా, కూలి తీసుకున్నామా, మన ఇంటికి వచ్చినామా, వాటికే ఉండాలా. గల్పు దేశాలకు వచ్చినాము, వాళ్ళ ఇంట్లో పనిచేస్తే అంత మాత్రాన వాళ్ళ ఇంట్లో మన ఇంట్లో అయిపోదండి. ఎన్నాళ్ళు 50 సంవత్సరాలు చేయండి, వాళ్ళ ఇంట్లో మన ఇంట్లో అయిపోదు. వాళ్ళ మనుషులు మన మనుషులు అయిపోరు. ఎప్పటికైనా మన ఇంట్లో వేరే, మన ఫ్యామిలీ వేరే, మనం వేరే, మన దేశం వేరే, మనం ఉండేది వేరే. అది మాత్రమే మనసులో పెట్టుకోవాలి, అది మాత్రమే మనసులో పెట్టుకొని చేయాల. ఎవరిమైనా కానీ మన టైం ప్రకారం మనం చేసుకున్నామా, మన ప్రకారం పోనీ 1 గంట ఎగస్ట్రా కానీ ఏం పోతుంది, ఏం మనకేం మన ఒళ్ళు ఏం అరగదు తరగదు కదా. 1 గంట ఎగస్ట్రా చేస్తే అరగదు తరగదు, అవునా కాదా చెప్పండి. ఒక మాట పడితే, ఒక మాట 2 మాటలు పడితే మన ఒళ్ళు ఏం బొక్కలు పడదు కదా. మన ఒళ్ళు బొక్కలు పడదు, తూట్లు పడవు కదా. ఒక మాట పన్నంత మాత్రాన్ని ఓపిక పెట్టుకొని చేసుకుంటే ఆ 1 గంట, ఆ 1 రోజు అంతే. ఆ 1 రోజు అనేది తీరిపోతే వాళ్ళే మంచిగా వస్తారు, వాళ్ళే కేకేస్తారు, వాళ్ళే పెట్టానని పలకరిస్తారు, వాళ్ళే అది చేయనని పలకరిస్తారు. హ్యాపీ ఆడికి సమస్య తీరిపోతుంది. వాళ్ళ మీద మనం పగ పెంచుకోవాల్సిన అవసరంలా, మన మీద వాళ్ళు పగ పెంచుకోవాల్సిన అవసరంలా. మనము ఏటికి పోయినా కానీ మనకు నోరు అదుపులో ఉండాల. అది మెయిన్, నోరు అదుపులో ఉండాల. మనకంటూ ఒక ఓపికి ఒక స్థానం అనేది ఉండాల. ఓపిక చాలా అవసరం. చెడము ఓపికి నశించినామంటే ఎన్నెన్ని అరాతాలు జరుగుతాయో ఎవరికీ తెలియదు. కాబట్టి చెప్తున్నా, ఎవరిని తప్పుగా కాదండి. ఈ ఆవిడ చనిపోయిండే విధానం చూసి ఆవిడని టిక్టాక్లో పెట్టి వీడియోలు చేస్తా అంటే ఏదో మనసు బాధ అయ్యి వీడియో అయితే చేస్తున్నా. వీడియో కానీ నేను ఏటకొచ్చి చేస్తున్నానో చూడండి. నేను రోజు వీడియోలు ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళింట్లోనే ఉన్నా, నేను ఒకే ఇంట్లోనే ఉన్నా. నాకు వీళ్ళ ఫ్యామిలీ అంతా చాలా దగ్గరగా చూస్తారు. వీళ్ళ పిల్లలు కానీ ఏమంటారు, నన్ను అమ్మమ్మ అంటారు. నన్ను అమ్మమ్మ అనంటారు అంటే అమ్మమ్మ అంటారు, ఆంటీ అంటారు. వీళ్ళు కానీ ఇంగ్లీష్ నేర్చుకొని వీళ్ళు కానీ చదువుకొని పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి ఆంటీ అంటారు. వీళ్ళు కానీ అంత ఇదిగా ఉంటారు నా దగ్గర. అయినా కానీ వాళ్ళు మన వాళ్ళులేనని ఎప్పుడూ తక్కువ చేస్తే, ఎప్పుడూ కోపంతో మాట్లాడను నేను. వాళ్ళు ఒక్క మాట అన్నా కానీ నేను మాట్లాడినా, ఒక్క మాట కానీ నేను పడతా. వాళ్ళు ఒక్క 10 నిమిషాలు మనసులో కోపం పెట్టుకొని 10 నిమిషాలకి 50 సార్లు కేకేస్తారు. అయినా ఓపికతో తిరుగుతా నేను. ఎందుకంటే మనము బతకలేక వాళ్ళ ఇళ్ళకి వచ్చినాం కదా. వాళ్ళ తప్పుడు ఎక్కడున్నదని, వాళ్ళ తప్పు ఎక్కడున్నది చెప్పండి. తప్పులప్పులు కాదండి ఇప్పుడు ముఖ్యము. మనం పని చేసుకున్నామా, మన ఫ్యామిలీకి డబ్బులు పంపించుకున్నామా, మన పిల్లలు బాగున్నారా, మన భర్త బాగున్నారా, మన భార్యలు బాగున్నారా, మనం బాగున్నామా, మనం తిన్నామా, మన ఇంటికాడ పిల్లలు ఎట్టున్నారు, లేడీస్ అయితే మన పిల్లలు ఎట్లున్నారు, మన భర్త ఎట్టున్నాడు, జెంట్స్ అయితే మన భార్య పిల్లలందరిని ఇంటికాడ వదిలేసి వచ్చినాం, వాళ్ళు ఎట్లున్నారు, అమ్మ ఎట్లున్నది, నాన్న ఎట్లున్నారు, వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయింటారు, వాళ్ళు ఏళ్ళకి తింటాండారా లేదా, టయానికి ట్యాబ్లెట్ వేసుకుంటాండారా లేదా, అది మాత్రమే ఒక్కసారి ఆలోచించి మీరు ఇక్కడ టిక్టాక్ చేసుకుంటారు, ఇంకొకటి చేసుకుంటారు, ఇంకొకటి ఏం చేసుకుంటారు, అది మాత్రం మైండ్లో పెట్టుకొని తిరగండి ప్లీజ్. ఎవరికైనా కానీ నేను చెప్పే సమాధానం నా సమాధానం ఇదే. దీంట్లో తప్పులప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. లేదు ఇది కరెక్ట్ కాదు వీడియో పెట్టడం అనేది ఉంటే నేను పెద్ద తెలిసిన కాదని అయితే కాదు, తెలుసో తెలియకో ఏదన్నా తప్పుగా మాట్లాడంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. వీడియో అయితే తీసేస్తాను. వీడియో ఏం నాకు పెద్ద మన సంతోషం కంటే, మన పిల్లల కంటే, మన ఫ్యామిలీ కంటే ఇలాంటి వీడియోలన్నీ మనకు అవసరం కాదండి. అందరము బాగుండాలా. ఎక్కడున్నా కానీ
ఎంత చిన్నవాళ్ళైనా, ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత ఉన్నవాళ్ళైనా, ఎంత లేని వాళ్ళైనా అందరూ బాగుండాలని నా ఓపెనింగు. నా మనసులో బాధ అదే. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు, తక్కువ చేయను. కానీ నేను ఆ పై నా భగవంతుడు అయితే ఉంటాడు. అయినోళ్ళైనా కానోళ్ళైనా నన్ను కానీ మొచ్చుగా ఎత్తగొట్టి మాట్లాడుతూ ఉంటారండి. అవన్నీ నేను పట్టించుకోను, వాళ్ళకే వదిలేస్తా. ఆ పైన దేవుడు అనేటోడు ఉన్నాడు, చూస్తాడు. ఈ పొద్దు ఒకరికి మంచి చేసినామని అనుకుంటే మనము దేవుడు రాబోయే రోజుల్లో మనకు మంచి చేస్తాడని అది ఒక గట్టి నమ్మకం నాకు. మనంగా మనస్ఫూర్తిగా మనం కష్టం చేస్తున్నామంటే మన కష్టం వెనుక ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా సుఖం వస్తుందని గట్టి నమ్మకము. ఎందుకంటే ఆ స్థాయిలన్నీ దాటుకొని వచ్చాను కాబట్టి నేను అవన్నీ నాకు తెలుసునండి. అందుకనే ఎవరైనా కానీ తొందరపడి వీళ్ళ దగ్గర ఆచితోసి మాట్లాడండి. మన టైం వరకు మనం చేసుకుందాము, సక్రమంగా ఇంటికి పోదాము. మన పిల్లలతో మనము ఒక్క పూట అయినా కానీ పచ్చికారము మెతుకులైనా ఒక్క పూట అయినా కానీ తిని మన పిల్లలతో హ్యాపీగా ఉందాము. మన ఇంటి దగ్గర చచ్చిపోతే మన పిల్లలందరూ మనల్ని చూస్తారు, అదే పెద్ద సంతోషం అనుకుందాం. కానీ ఓకే, బాయ్ అండి. తప్పుగా అయితే ఎవరిని కాదు, ఎవ్వరు బాధపడద్దండి. వీడియో చూసి ఏమబ్బా పెద్ద కంచు చీర పట్టు చీరలాగా వీడియో పెట్టిందని ఎవరు ఫీల్ కావద్దండి. నాకు తెలిసింది, నా మనసుకు బాధపడింది, నాకు తెలిసింది అయితే నేను చెప్పాను. ఎవ్వరూ ఫీల్ కావద్దండి. ఓకే, బాయ్ అండి.